హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 30 బిట్స్ అయితే ఉన్నాయండి. ఇందులో కంటెంట్ అండ్ మెథడ్స్ బిట్స్ కూడా ఉన్నాయి. సైన్స్కి సంబంధించి ఇది 6th వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎస్జిటి వాళ్ళకు వచ్చినటువంటి సైన్స్ పేపర్. ఫస్ట్ క్వశ్చన్, 6 మీటర్ల ఎత్తుగల భవనం పై నుండి ఒక బంతిని పైకి విసిరారు. అది పై దిశలో 9 మీటర్లు ప్రయాణించి వెళ్ళిన మార్గంలోనే తిరిగి వచ్చి భూమిని తాకింది. అయినా బంతి పొందిన స్థానభ్రంశం మరియు దూరములు. సో ఇక్కడ స్థానభ్రంశంలో ఎటువంటి చేంజ్ ఉండదండి. ఎందుకంటే బంతి వెళ్ళిన మార్గంలోనే తిరిగి భూమిని తాకింది కాబట్టి సో స్థానభ్రంశంలో చేంజెస్ అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ ప్రయాణించిన దూరం, సో 9 మీటర్లు, అది భవనం పైనుంచి 9 మీటర్లు ప్రయాణించి అదే మార్గంలో వచ్చింది కాబట్టి 9 + 9 ప్లస్ భవనం ఎత్తు 6 మీటర్లు కదా. సో ఇదంతా యాడ్ చేస్తే వచ్చేదే దూరము. సో 24 అండి దూరము. నెక్స్ట్ స్థానభ్రంశము 6 మీటర్సే వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. ఏ ప్లేస్లో అయితే స్టార్ట్ అయ్యి తిరిగి అదే ప్లేస్కే వచ్చినట్లయితే స్థానభ్రంశం అనేది స్టార్టింగ్లో ఎంత ఉంటే అంతే ఉంటుంది, దూరంలో అయితే డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్, వస్తు దూరం ప్రతిబింబ దూరం సమానం కావాలంటే పుటాకార దర్పణం ముందు వస్తువును ఉంచవలసిన స్థానం ఏది? వస్తువు దూరం ప్రతిబింబ దూరం రెండూ కూడా సమానం కావాలంటే పుటాకార దర్పణం ముందు వస్తువును ఉంచవలసినటువంటి స్థానము ఆప్షన్ 2, దర్పణ వక్రతా కేంద్రం వద్ద. నెక్స్ట్ వన్, బి, క్షేత్ర తీవ్రత గల అయస్కాంత క్షేత్రానికి లంబంగా v వేగంతో q ఆవేశం ప్రయాణిస్తుంది. అయినా ఆవేశం తిరిగే వృత్త వ్యాసార్థం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, mv/bq. నెక్స్ట్ వన్, ఉరుము వచ్చే ఒక సందర్భంలో మెరుపు కనపడిన 3 సెకండ్ల తర్వాత ఉరుము శబ్దం వినిపిస్తే ఆ ఉరుము నుండి మీకు గల దూరం ఎంత? ఇక్కడ గాలిలో ధ్వనివేగం 342 మీటర్/సెకండ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ఫార్ములా, దూరంకి ఫార్ములా వేగం ఇంటూ కాలము. సో ఇక్కడ గాలిలో ధ్వనివేగం 342, కాలం 3 సెకండ్స్, 3 × 2 = 6, 3 × 4 = 12, 3 × 3 = 9, 9 + 1 = 10. సో దూరం 1026 మీటర్స్. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, ఈ గ్రహాల కక్షల మధ్య ప్రదేశంలో ఆస్టరాయిడ్లు ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 1, కుజుడు, గురుడు, ఈ 2 గ్రహాలకి మధ్య ఆస్టరాయిడ్లు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్, C3H8 + XO2 gives rise to YCO2 + ZH2O. పై రసాయన సమీకరణం తుల్యమగుటకు XYZల విలువలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 3, C3H8 + 5O2 gives rise to 3O2 + 4H2O. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అవలంబనం యొక్క ధర్మం ఏమిటి? ఇందులో అవలంబనానికి సంబంధించి ధర్మము ఆప్షన్ 3, దీనిలోని కణాలను వడపోత ద్వారా వేరు చేయగలం. నెక్స్ట్ వన్, 4 ద్రావణాల H+ అయాన్ గాఢతలు ఇవ్వబడినవి. వీటిలో ఆమ్ల ద్రావణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, 10⁻⁻⁴ mol/లీటర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? ఇందులో సరైన వాక్యము ఆప్షన్ 4,
కాపర్ సల్ఫేట్ నుంచి కాపర్ను ఐరన్ స్థానభ్రంశం చెందించగలదు. నెక్స్ట్ వన్, సోడియం క్లోరైడ్ మరియు అమోనియం క్లోరైడ్ల మిశ్రమాన్ని ఈ అనువైన పద్ధతిలో వేరు చేయవచ్చు. సోడియం క్లోరైడ్, అమోనియం క్లోరైడ్ల మిశ్రమాన్ని వేరు చేసేటువంటి పద్ధతి ఆప్షన్ 1 ఉత్పతనం. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియలు జీవ రసాయన చర్యలు. శ్వాసక్రియ ఈ రకానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 2 విచ్ఛిన్న క్రియా విధానం. శ్వాసక్రియ అనేది విచ్ఛిన్న క్రియా విధానము, కిరణజన్య సంయోగ క్రియ అనేది నిర్మాణాత్మక క్రియా విధానం. నెక్స్ట్ వన్, మాంట్రియల్ ప్రోటోకాల్ సమ్మేళనంలో తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఓజోన్ పొరకు నష్టం కలిగించే రసాయనాల ఉత్పత్తి నియంత్రణ. నెక్స్ట్ వన్, అనిషేక జననంలో డ్రోనులు దీని నుండి ఏర్పడతాయి. ఆన్సర్ ఆప్షన్ 1 ఫలదీకరణం చెందని అండం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వెన్నెముక కలిగిన జీవి ఏది? వెన్నెముక కలిగిన జీవి ఆప్షన్ 2 సముద్ర గుర్రం. నెక్స్ట్ వన్, ఘన పదార్థాలు లేని కణజాల ద్రవం. ఘన పదార్థాలు లేని కణజాల ద్రవాన్ని శోషరసం అంటాం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో హస్వదృష్టి కలిగి ఉన్న వారికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 2 హస్వదృష్టి ఉన్నవారిలో నేత్రపటలానికి ముందుగా ప్రతిబింబాలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, న్యూరాన్ యొక్క ఆక్సాన్ పై పొర వీటితో ఏర్పడుతుంది. న్యూరాన్ యొక్క ఆక్సాన్ పై పొర అనేది శ్వాన్ కణాలు కొవ్వు పదార్థంతో ఏర్పడుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, ఈ పట్టికను సరైన ఏబి జతతో పూరించండి. మొక్క పేరు, మొక్క భాగం బంగాళాదుంప, మొక్క భాగం దుంప. నెక్స్ట్ ఇక్కడ స్టోలన్ ఇచ్చారు. సో ఇందులో స్టోలన్ ఏది అంటే మల్లె. మల్లె అనేది స్టోలన్ అవుతుంది. పసుపు అనేది కొమ్మ. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, రక్త పీడనాన్ని నియంత్రించే ఆల్కలాయిడ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 రిసర్పైన్. నెక్స్ట్ వన్, పక్వానికి వచ్చిన కిలోగ్రాం కలిగించిన ఉద్దీపనకు పరాగరేణువు ప్రతిస్పందించుటను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 రసాయనిక అనువర్తనం. నెక్స్ట్ వన్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం నీలి లిట్మస్ను ఎరుపు రంగుకు మార్చును. ఈ వాక్యం ఒక. ఆన్సర్ ఆప్షన్ 2 యథార్థం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఆర్యభట్ట రచించిన ఆర్యభట్టీయం నందు లేని భాగం. ఆన్సర్ ఆప్షన్ 4 దేశపాదము. నెక్స్ట్ వన్, విద్యార్థులు ప్రయోగ పరికరాలను జాగ్రత్తగా అమర్చగలిగారు. ఇది మానసిక చలనాత్మక రంగంలోని ఈ లక్ష్యము. ఆన్సర్ ఆప్షన్ 3 హస్తలాఘవము. నెక్స్ట్ వన్, మొక్కలు రకాలు అను పాఠ్యాంశాన్ని బోధించుటకు ఉపయోగించేటువంటి ఉత్తమమైన పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రకల్పన పద్ధతి.
నెక్స్ట్ వన్, యూనిట్ ప్లాన్ నందు ఈ సోపానము విషయ విశ్లేషణకు సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 3. ప్రతి ఉప యూనిట్కు నిర్వచనాలు, పదాలు, భావనలు, ఉపభావనలను, సాధారణీకరణలను విశ్లేషణ చేయడం. నెక్స్ట్ వన్, త్రిమితీయ ఉపకరణాలకు ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2, నమూనా. నెక్స్ట్ వన్, నీటిని శుభ్రపరిచే దశలను త్వరితగతిన చూపుతూ తీసివేసే రకపు చిత్రాలను చూపడానికి మంచి బోధనోపకరణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ప్లానర్ బోర్డ్. నెక్స్ట్ వన్, ప్రయోగశాలలో ప్రమాదవశాత్తు కంటిలో క్షారం పడినప్పుడు ముందుగా నీటితో కడిగి తర్వాత క్రింద సూచించబడిన ఈ పదార్థంలో కడగాలి. ఆన్సర్ ఆప్షన్ 2, సజల బోరిక్ ఆమ్ల ద్రావణం. నెక్స్ట్ వన్, భూగర్భ జలాలపై అధ్యయనాలు చేసే సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, NGRI. నెక్స్ట్ వన్, సాధన పరీక్ష నందు గణన సూచి దీనిని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1, ప్రశ్న సంఖ్య, జవాబు, ప్రశ్నలకు ఇవ్వబడిన మార్కులు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.